నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పట్నము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు: వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్కలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెలు చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెలు చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న పిల్లలు చాలా సందర్భాల్లో అలుగుతారు, మారము చేస్తారు. అలాగని మారము చేయని ఏడ్వని చిన్నపిల్లలు ఉన్నారంటే నమ్మశక్యము కాదు. కొన్ని సందర్భాలలో నిద్ర నుండి మేల్కోగానే ఏడుస్తారు. మనకు నవ్వు వచ్చింది. నిద్ర నుంచి మేల్కొంటారు, ఏదో గుర్తుకొచ్చిద్ది, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నామంటే, రాత్రి మీరు అది వండారు కదా, నేను తినకుండా కొనుక్కున్నాను, నాకు పెట్టలేదంటాడు. తిన్నారు, పడుకున్నారు, కానీ జ్ఞాపకం ఎలా అంతవరకు ఉంది? వీళ్ళు వండారు, నేను తినలేదు. ఫస్ట్ నువ్వే తిన్నావురా, నీకే పెట్టానురా, నువ్వు తిని అమ్మని నిద్రపోయావురా అంటే ఆహా మర్చిపోయి ఏడుస్తూ ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో మారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో ప్రామిస్ చేస్తారు పెద్దలు, అది గుర్తుకొచ్చి నేను ఈరోజు బడికి పోను, బ్యాగు తీసుకోను, నేను బస్సు ఎక్కను, ఆ రోజు అది ఇస్తా అన్నారు, ఇది ఇస్తా అన్నారు, కొని పెడతానన్నారు, ఏమీ లేదు అన్ని ప్రశ్నించి ఒక రకమైన మారంతో లేకపోతే అలగటంతో ఉంటారు. అమ్మ ఎన్ని చెప్పినా కానీ వినరు. నాన్న అప్పుడే వస్తాడు, గబగబా వస్తాడు, ఏంటి సంగతి అంటాడు. విషయం తెలుసుకొని, అంతేనా, నువ్వు సాయంత్రం వచ్చే లోపు నేను కొని పెడతా, తెచ్చి పెడతా, నిన్ను పంపిస్తా, పర్మిషన్ ఇస్తా అని ఒక మాట ఇవ్వగానే అవునా అని హ్యాపీగా బ్యాగ్ తీసుకొని బస్సు ఎక్కేస్తుంది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మాట మీద నమ్మకం అది. ఇస్తా, కొనిస్తా, పంపిస్తా, పర్మిషన్ ఇస్తా, ఇటువంటి అన్నీ కూడా నాన్న నోటి నుండి అమ్మ నోటి నుంచి రాగానే పిల్లలకు అదొక శక్తిని ఇస్తుంది. నాకు అభయం ఇచ్చారు, మాట ఇచ్చారు మా అమ్మ, మా నాన్న ఇచ్చారు మాట అనే శక్తి వాళ్ళలో ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తాము కూడా, టీం అంతా ఓడిపోతూ ఉంది, ఓటమి దిశగా వెళ్తున్నప్పుడు ఆ బ్రేక్ టైంలో కోచ్ ఏదో మాట్లాడతాడు, ఉత్తేజపూర్వకంగా రెచ్చగొట్టే విధముగా ఏదన్నా ఒక రీతిగా మాట్లాడతారు. ఆ మాటల ఉత్తేజముతో, ఆ మాటలు ఇచ్చే ఒక శక్తితో మరలా కోర్టులో దిగి ఆ చిత్రాన్నే మార్చేస్తారు. పవర్ ఎక్కడుందంటే ఆ చిన్న మాటలో, అభయం ఎక్కడుందంటే ఆ చిన్న మాటలో, నమ్మకం ఎక్కడ కుదురుతుందంటే మరి నువ్వు ఇచ్చే ఆ మాటలో. దానినే యెషయా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. దేవుడు అన్నీ చెప్తూ ఉన్నారు, వీళ్ళకేం నమ్మకం కుదరటం లేదు. పిల్లవాడు ఏ విధంగా అయితే మర్చిపోయాడో, ప్రశాంతంగా తిని పనుకున్నాను అనే సంగతి ఎలా మర్చిపోయాడో, ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళ దేవుడు, వారు నడిపించిన ఆ దేవుడు ఏమి చేశాడో మర్చిపోయారు. ఇప్పుడుందేమో బబులోనియా ప్రవాసంలో ఉన్నారు, మరి అంతకంటే వాళ్ళ పితరుల జీవితంలో ఈ దేవుడు ఏమి చేశాడో, ఎలా నడిపించాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, యుద్ధాలు చేశారో అది మర్చిపోయారు పిల్లవాని వలె. రెండవది, ప్రవక్త వచ్చి ఎంత వాక్యాన్ని బోధిస్తున్నా వారిలో నమ్మకం కుదరటం లేదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనములో ఏమంటుంది? మీరు ధనమివ్వకయే, శ్రమింపకయే దాహము తీర్చుకోనండి, ప్రశాంతంగా భోజనం చేయండి. ఒకసారి చదవమ్మా. దప్పిక గునిన వారెల్లరూ నీటి చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ధాన్యమును కొని ఆరగింపుడు. రెండు, ధనమీయకయే ద్రాక్షారసమును పానమును కొనుడు. ఈ మాటలు వినసక్యమైనవేనా? నమ్మసక్యమైనవేనా? వీళ్ళు ఉంది ఎక్కడ? బాబిలోనియలో. రోజంతా కష్టపడితే రాత్రికి ఒక రొట్టె, రోజంతా కష్టపడితే రాత్రికి ఏదో చిన్న భోజనం ఏర్పాటు చేస్తారు. అది వెట్టి చాకరీ జీవితం. ప్రవాసములో, బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? రండి, ఉచితంగా తినండి. పని చేస్తే కానీ గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వటం లేదు ఇక్కడ. ఉచితంగా ఎలా తింటారు? ధనం ఇవ్వకయే కొనుక్కోనండి. కొనేది ఎప్పుడు? డబ్బులు ఉన్నప్పుడే. ధనం ఇవ్వకనే కొనుక్కోనంటే ఉచితంగా తీసుకోండి, ఆరగించండి అనే ఆ యొక్క ఆశాజనకమైనటువంటి పదాలతో అధ్యాయం ప్రారంభమవుతుంది. అది వారికి నమ్మశక్యముగా లేదు. అప్పుడు ఉపయోగిస్తున్నాడు ఈ ఉపమానాన్ని యెషయా. ఏమని? ఆకాశం నుండి వానయు మంచుయు కురిసి అవి నిష్ప్రయోజనముగా ఉండవే. భూమిని తడుపుతాయి, సారవంతం చేస్తాయి, పంటను పండింపచేస్తాయి, ఫలాలను పొందే విధంగా చేస్తుంది. అలానే దేవుని నోటి నుండి వచ్చే వాక్యము నిష్ప్రయోజనము కాదు, నమ్మండి మీరు అనే ఒక అభయ వాక్కును ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ యెషయా గారు ఉపయోగించిన ఉపమానం ప్రయోగం ఏమిటి? ఆకాశం నుండి వానయు మంచుయు. అదే కదా యెషయా 55:10 ఉన్నది. మనకు తెలుసు ఆకాశం నుండి వచ్చినది వాన మంచు కాదు, ఆ దేవాది దేవుడే దిగి వచ్చాడు. వానయు మంచు కురిచి నిష్ప్రయోజనంగా ఉండదు, అది అలా చెయ్యదు అన్నప్పుడు మరి ఆకాశం నుండి కురిసిన వ్యక్తి, అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి, దిగి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే యేసయ్య. వాక్య రూపముగా ఈ లోకానికి వచ్చింది. అది నిష్ప్రయోజనంగా తిరిగి వెళుతుందా? పని పూర్తి చేయకుండా వెళ్తుందా వాక్కు? ఆ యేసయ్య వెళ్తాడా? యోహాను సువార్తలో 19:30 ప్రభు అంటున్న చివరి మాట, సమాప్తమైనది. ఇట్ ఈస్ అకంప్లిష్డ్, కంప్లీటెడ్. అంతే, సగం సగం పని చేయలేదు, పరిపూర్తిగా సమాప్తమైనదని చెప్పి అప్పుడు ప్రాణాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. అనగా వచ్చిన కార్యాన్ని నెరవేర్చి, ఆ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి మరి ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు దేవుడు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనగా వాక్ అయిన ఆ క్రీస్తు కానీ వారు చెప్పే మాట, వారు చేయాలనుకున్నది పరిపూర్తి చేసేస్తారు. అది ఇప్పుడు కావచ్చు, మరో సమయంలో కావచ్చు. ఖచ్చితంగా మాట ఇస్తే నెరవేర్చేవాడు నీ దేవుడు, నా దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. హెబ్రీలు 4:12లో నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గము వంటిది, అది కీళ్ళు మజ్జ కలియు వరకును జీవాత్మలు కలిగుండు ప్రాంతము వరకును ఛేదించుకొని వెళ్తుంది. ముందు ప్రార్థన చేద్దాం. ఈ వాక్కు ఎవరెవరినో మార్చటం కాదు, ఎవరెవరినో పునీతులను చేయటం కాదు, ఎవరెవరి జీవితాలను ప్రభావితం చేసి వాళ్ళని పండించటం కాదు. ముందు ఆ యేసుని అంగీకరించిన వారు, క్రైస్తవులని చెప్పుకునే వారి జీవితాలను దేవుడు పండించాలి, వాళ్ళను ఛేదించాలి, వారిని మార్చగలగాలి. అప్పుడే లోకము ఏ ప్రసంగము లేకపోయినా క్రీస్తుని అంగీకరిస్తుంది. అప్పుడే మనము సజీవ సాక్షులుగా ఉంటాం. మన కీళ్ళు మజ్జ కరిగేంత వరకు, కలిసేంత వరకు కూడా దేవుని వాక్కు వెళ్ళాలి, మనల్ని మార్చగలగాలి. అప్పుడు మనమే అపర క్రీస్తులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ బోధ అవసరం లేదు, ఏ సాక్ష్యం అవసరం లేదు, మైకులు పెట్టి ఇలా చెప్పుకునే అవసరం కూడా ఉండదు. నన్ను చూసి దేవుణ్ణి స్వీకరిస్తారు. అటువంటి గొప్ప జీవితాన్ని, ఆ వాక్కును స్వీకరించి ముందు మన జీవితాలను ఫలింప చేయమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.